నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాని కోరిన సీఎం రేవంత్, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా అన్న కాంగ్రెస్ అగ్రనేత. నేడు సమావేశం కానున్న కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ, పార్లమెంట్ ఆశావహ అభ్యర్థుల ఎంపికపై జరగనున్న చర్చ. ప్రాజెక్టుల అప్పగింతపై పోరాటానికి సిద్ధమవుతున్న భారాస, కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల నేతలతో నేడు కేసీఆర్ సమావేశం. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం, జనావాసాల్లోకి వచ్చి ఓ చెట్టెక్కిన భల్లూకం. అమెరికాలో H4 వీసాదారులకు ఇకపై సులువుగా ఉపాధి, బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని శ్వేత సౌధం వెల్లడి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో కలిసి సోనియాతో భేటీ అయిన సీఎం 6 గ్యారంటీలు, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఇటీవల తీర్మానం చేసిన పీసీసీ ఇదే అంశాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలి దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సోనియాతో ఆమె అధికారిక నివాసం 10 జనపథ్లో సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఈ సందర్భంగా ఆమెను కోరారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ నేతల విజ్ఞప్తిపై స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సోనియా గాంధీకి వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు హామీలో ఇప్పటికే అమలు చేస్తున్నట్లు వివరించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల్ని త్వరలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు సోనియా గాంధీకి పార్టీ నేతలు వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు వివరించారు. పథకాల అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీ అభినందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన గ్రాంటు 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మూసీ నది ముఖభాగం ప్రాంత అభివృద్ధికి నిధులు ఇప్పించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు సాయం విడుదలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్యారోగ్య, విద్యారంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు సహకరించాలని సుమన్ బేరీని సీఎం కోరారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి రాహుల్ని కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 2 గ్యారంటీల గురించి వివరించారు. లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేలా చూడాలని వారు కోరారు. రాష్ట్రంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఇప్పటికే గాంధీ భవన్లో సిద్ధం కాగా ఇవాల్టి భేటీలో ఈ జాబితాపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా వడపోత కార్యక్రమం చేపట్టనున్న ఎన్నికల కమిటీ ప్రధానంగా 2 లేదా 3 నేతలను ఎంపిక చేయనుంది. పార్లమెంటు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తుల్ని స్వీకరించగా రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు సైతం అర్జీ పెట్టుకున్నారు. 17 నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వరంగల్ టికెట్ కోసం 40 మంది, పెద్దపల్లిలో 29 మంది, భువనగిరి నుంచి 28 మంది అర్జీ పెట్టుకున్నారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ టికెట్ కోసం కేవలం 4 మాత్రమే ముందుకు రాగా, జహీరాబాద్ నుంచి 6 మాత్రమే దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించగా ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సర్వోత్తమరెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్యపవన్ రెడ్డి, కైలాస్ నేత టికెట్ కు అర్జీ పెట్టుకున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, చారకొండ వెంకటేష్, సంపత్ కుమార్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, పెరికి శ్యామ్, మెదక్ నుంచి ఎం భవానీరెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చేవెళ్ల నుంచి భీంభరత్, చిగురింత పారిజాతారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇరవత్రి అనిల్ కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోష్లు టికెట్ కోరుతున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, ఖమ్మం నుంచి మల్లు నందిని, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత విహెచ్ దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి చెల్లా వంశీచంద్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, కేసీ రామ్ నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 స్థానాలకు కాంగ్రెస్ నేతలు 309 మంది దరఖాస్తు చేసుకోగా, వీటికి సంబంధించి నియోజకవర్గాల వారీగా గాంధీ వర్గాలు జాబితా సిద్ధం చేస్తున్నాయి. ఇవాళ జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో ఆశావాహుల జాబితాపై చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కథం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఈసీ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. వడపోత కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల వారీగా 2 లేదా 3 ప్రధాన నేతల్ని పరిశీలన చేసి అర్హులైన వారిని కమిటీ ఎంపిక చేయనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల కార్యాచరణపైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో ఉంది. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. అందుకనుగుణంగా పద్దు సిద్ధం రానుంది. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ 2,90,000 కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం 1,56,000 కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం 1,00,000 కోట్ల వరకు, రెవెన్యూ రాబడులు 1,25,000 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,00,000 కోట్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 20,000 కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2024-25 వార్షిక బడ్జెట్ను ఖరారు చేయనున్నారు. ప్రస్తుత పద్దు 2,90,000 కోట్ల మార్కును దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మూడు నెలల విరామం తర్వాత భారాస అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల నేతలతో గులాబీ దళపతి సమావేశం కానున్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో పోరాటానికి సిద్ధమవుతున్న భారాస నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. భారీగా బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్న గులాబీ పార్టీ తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించనుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి సహా తదితరాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమయంలో గురువారం నుంచి జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కూడా నేతలకు గులాబీ బాస్ సూచనలు చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 9.5 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షునితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి వెళ్లనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తులు చేస్తున్న గులాబీ దళం నియోజకవర్గాల వారీగా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సందర్భంగా శ్రేణులకు వారు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల విషయంలో అవలంబించిన తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. నారాయణపేటలో జరిగిన సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు హాజరయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ నేత వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు భారాస నాయకులు హాజరయ్యారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదంటూ ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యాదగిరిగుట్టలో జరిగిన ఆలేరు భారాస నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కడియం విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదన్నారు. 50 రోజులు అయిపోయింది. 2 లక్షల రుణమాఫీ పైన ఈ రోజు వరకు స్పష్టత లేదు. ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రైతు బంధు వచ్చిందా? సీఎం గారు ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయింది. ఇంకా ప్రతిపక్ష నాయకుడే, ఇంకా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అనుకుని మాట్లాడుతున్నాడు. 100 అడుగుల లోతున బీఆర్ఎస్ ను పొందబెట్టాడు. నీ చేతగాని పనులను, నీ అసమర్థతను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ను 100 అడుగుల లోతున పొందబెట్టా. బీఆర్ఎస్ ను పొందబెట్టేవాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. 5 మండలాల ప్రజల కోరికగా మిగిలిన చిన్న కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని 12 నెలల్లో పూర్తి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాలుర వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. మారుమూల ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఈ కళాశాలను 10 ఏళ్ల కిందట స్థాపించామని మంత్రి గుర్తు చేశారు. అభయహస్తంలో మరో 2 హామీలను ఈ నెల 8న ప్రారంభిస్తామని వెల్లడించారు. మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకి పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉండాలని అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన, ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం. 10 సంవత్సరాలు గడిచింది. పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన అవకాశం మరొకసారి నాకు రాష్ట్ర మంత్రిగా దొరికిన తరుణంలో నేను ఈ రోజు చెప్తా ఉన్నా, బాగా చదువుకోండి, చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది. పాత ట్రేడ్స్ తో పాటు కొత్త ట్రేడ్స్ కూడా ఇంకో 2-3 ట్రేడ్స్ ని వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సిందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించారనే ఆరోపణలతో సస్పెన్స్ కు గురై పరారీలో ఉన్న సీఐ దుర్గారావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే పోలీసులు నిన్న ఉదయం దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి ముంబై వెళ్లే రైల్లో దుర్గారావు ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ముమ్మర తనిఖీలు చేసి నిందితుడిని పట్టుకున్నామని రైల్వే సీఐ తెలిపారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు విషయం చెప్పడంతో గుంతకల్లు వెళ్లి దుర్గారావును అరెస్టు చేశారు. ప్రస్తుతం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో నిందితుడిని డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల్లో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్ దుబాయ్లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీడీఓగా పనిచేసిన విజయశ్రీ నిధులు దారి మళ్లించినట్లు నిర్ధారణ కావడంతో పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న విజయశ్రీ గతంలో కోదాడ ఎంపీడీఓగా పనిచేసిన సమయంలో ఓ ప్రజా ప్రతినిధితో కలిసి నిధులు సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. అదే అంశంపై గత సంవత్సరం డిసెంబర్ 12న 40 లక్షల రూపాయల నిధులు స్వాహా అనే శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన కలెక్టర్ అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆర్డీఓకి ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టిన ఆర్డీఓ నివేదికను కలెక్టర్కు అందించగా 28,45,000 నిధులు సొంతానికి వాడుకున్నట్లు తేలడంతో సస్పెండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున ఇళ్లలోకి వస్తున్న బలుకాన్ని చూసిన కుక్కలు దాన్ని తరమడంతో సమీపంలో ఉన్న చెట్టుపైకి ఎక్కింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ హన్మకొండ రహదారిలో ఉన్న చెరువు వద్ద ఎలుగుబంటి చెట్టుపై కూర్చోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు గుమిగూడుతున్నారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు ఉండటంతో విరివిగా ఆ పేలుళ్లకు భయపడి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తుంటాయి. శాతవాహన యూనివర్సిటీలో పలుసార్లు బల్లూకాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు వాటిని చాకచక్యంగా పట్టుకుని అడవులకు తరలించారు. మెఫ్టర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అధిక ధరకు అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివార్లోని పహాడీ షరీఫ్కు చెందిన మహమ్మద్ అజాజ్ మొయియుద్దీన్ నుంచి 30 మెఫ్టర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, 4 సిరంజీలు, 3 చరవాణులు, 3,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటి విలువ 2,41,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. జిమ్ వర్కౌట్స్ చేసేవారిలో కండరాల అభివృద్ధికి ఈ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయని చెప్పి నిందితులు 200 రూపాయల ఇంజెక్షన్లను 2,000 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవేశ పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం కొరడా జుళిపించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ 2024ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజ్కు పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లను సృష్టించినా కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్ వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన అధికారులను శిక్షించనుంది. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చారని పేర్కొంది. గత 10 ఏళ్లలో భారత్ను ముందుకు తీసుకువెళ్లడానికి చేసిన ప్రామాణికమైన పని గుర్తించి ప్రధాని ప్రతిస్పందన ఉందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రధాని అద్భుతమైన రోడ్ మ్యాప్ను రూపొందించారని ఆయన అన్నారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ అభినందించారు. పాత ప్లాప్ ఉత్పత్తులను విక్రయించడం కొనసాగించినట్లయితే కాంగ్రెస్ దుకాణం మూతపడుతుందని మోదీ సూచించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సలహాను మంత్రంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలు ఫ్లాప్ అయ్యాయని, 3 రాష్ట్రాల్లో ఆయన యాత్ర చేస్తే అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిందని నిశిత్ ప్రమాణిక్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని చెప్పినట్టు భాజపాకు 370 సీట్లు రాకపోతే మోదీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించింది. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై మోదీ పదే పదే వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. ప్రధాని చెప్పిన సీట్లలో సగమైనా రావాలంటే ఆయన తన వక్తృత్వ నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించింది. కాంగ్రెస్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ నిద్రపోరని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
బంధుప్రీతి గురించి ప్రధాని మాట్లాడటంపై ఖర్గే మండిపడ్డారు. తమ నాయకులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశ స్వేచ్ఛ, ఐక్యత, సమగ్రత కోసం భాజపా నుంచి ఎవరు తమ జీవితాలను త్యాగం చేశారని ఎక్స్లో ప్రశ్నించారు. దేశంలో ధనిక, పేద అనే 2 కులాలు మాత్రమే ఉన్నాయని మోదీ చెబుతుంటారని, అయితే సోమవారం పార్లమెంట్లో తనను తాను అతిపెద్ద ఓబీసీగా ఆయన అభివర్ణించుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకరిని చిన్నగా, మరొకరిని పెద్దగా భావించే ఈ మనస్తత్వాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యమని ఎక్స్లో రాహుల్ పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400కు పైగా సీట్లు, ఒక్క భాజపానే 370 సీట్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్న వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఉద్యోగులతో భేటీ అయి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన చెందొద్దని, ఉద్యోగులకు ఎలాంటి ముప్పు లేదని భరోసానిచ్చారు. కంపెనీలో ఎలాంటి లే ఆఫ్లు చేపట్టడం లేదన్నారు. ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతామన్నారు. మరోవైపు పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను బదిలీ చేసేందుకు పేటీఎం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదే విషయాన్ని టౌన్ హాల్ మీటింగులో విజయ్ శేఖర్ శర్మ ప్రస్తావించారు. ఒకవేళ అకౌంట్లు ఇతర బ్యాంకులకు బదిలీ చేసినా పేటీఎం యాప్లోనే సేవలు కొనసాగుతాయని సంస్థ తెలిపింది. పేటీఎం ఖాతాదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎస్బీఐ ప్రకటించింది. ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును ఆర్బీఐ రద్దు చేస్తే పేటీఎంను కాపాడేందుకు తాము నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ ఉండబోదని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రూపంలోనైనా చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఎందులోనూ పిల్లలను ప్రచారంలో భాగం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు తమ చేతులతో చిన్నారులను ఎత్తుకోవడం, వాహనంలో ర్యాలీలో పిల్లలను తీసుకువెళ్లడం సహా ఏ పద్ధతిలోనైనా ప్రచార కార్యక్రమాలను పిల్లలను ఉపయోగించకూడదని సీఈసీ తెలిపింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించుకోవద్దని సూచించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో క్రియాశీల పక్షాలు అన్ని భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. తమిళనాడులో వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. తిరునల్వేలి, చెన్నై మధ్య సేవలందిస్తున్న రైలుపై రాళ్లదాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మనియాచి రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. ఈ ఘటనలో రైలు కంపార్ట్మెంట్లలోని పలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. H4 వీసాదారులకు అమెరికాలో ఉపాధి దొరకడం ఇకపై సులువు కానుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును అమెరికా సెనేట్ త్వరలోనే ఆమోదించనుంది. దీనివల్ల సుమారు 1,00,000 మందికి లబ్ధి కలగనుంది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు 21 ఏళ్ల లోపు ఉన్న వారి పిల్లలకు H4 వీసాలు జారీ చేస్తుంటారు. H4 వీసాదారులు అమెరికాలో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ I-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయి అనుమతులు వచ్చేందుకు ఏడాది సమయం పడుతుంటుంది. దానివల్ల వారు పలు ఉద్యోగ అవకాశాలు కోల్పోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్ ఉద్యోగ అనుమతులు మంజూరయ్యేలా రూపొందించిన బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని శ్వేతసౌధం ఆదివారం వెల్లడించింది. సెనేట్లో ఈ మేరకు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పాలస్తీనియన్లకు కాస్త ఊరట లభించింది. రఫా సరిహద్దు గుండా ఔషధాలు, నిత్యావసరాలతో కూడిన ట్రక్కులు గాజా పట్టీలోకి ప్రవేశించాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతున్న సమయంలో మానవతా సాయం గాజా పట్టీలోకి ప్రవేశించింది. గాజా జనాభాలో అత్యధిక మంది రఫా, దాని పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. ఐరాస అనుబంధ ఏజెన్సీ అయిన UNWRAకు కొన్ని దేశాలు నిధుల విడుదలను తాత్కాలికంగా నిలిపివేయడంతో మానవతా సాయం అందించడం క్లిష్టంగా మారింది. హమాస్తో పోరును రఫాకు విస్తరించాలని ఇజ్రాయెల్ యోచిస్తోందన్న వార్తలపై యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే యుద్ధం గాజా పట్టీ మొత్తానికి విస్తరిస్తుందని హెచ్చరించింది.
అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ధాటికి దక్షిణ అమెరికా దేశం చిలీ గత కొన్ని రోజులుగా అతలాకుతలమవుతోంది. 8,000 హెక్టార్లలో వృక్ష సంపద కాలి బూడిదవ్వగా మృతుల సంఖ్య 112కి చేరింది. వేలాది మంది గాయపడ్డారు. 3 నుంచి 6,000 ఇళ్లు దావాగ్నికి దెబ్బతిన్నాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసర సిబ్బంది సహా సైన్యం కూడా సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. కొన్ని రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న దావాగ్ని ఇంకా చల్లారలేదు. ఇప్పటి వరకు 112 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 1,600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. 3 నుంచి 6,000 ఇళ్లపై దావాగ్ని ప్రభావం పడిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దావాగ్ని కారణంగా ప్రభావితమైన నగరాల్లో విధించిన కర్ఫ్యూను అధికారులు పొడిగించారు. దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చేపడుతున్నారని చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు వైద్య విద్యార్థులను, ఆరోగ్య సేవల కోసం అధికారులు రంగంలోకి దించారు. అత్యవసర సిబ్బందితో పాటు సైనికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బీచ్ రిసార్ట్లకు ప్రఖ్యాతిగాంచిన వియా డెల్ మార్ పట్టణంలో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలిబూడిదైంది. 30,000 మంది ప్రజలు నివసించే ఈ పట్టణంలో 200 మంది ఆచూకీ గల్లంతైంది. ఆ పట్టణం సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగగా అక్కడికి వెళ్లడమే కష్టంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం, వేగవంతమైన గాలుల కారణంగా దావాగ్నిని నిలువరించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 8,000 హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతైంది. దావాగ్ని చెలరేగిన ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దని చిలీ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. గత 2 నెలలుగా ఎల్నినో కారణంగా దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరువు పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. సెంట్రల్ చిలీలో వారం పాటు రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా దావాగ్ని చెలరేగింది.